ప్రభావాలు చెల్లిస్తూ మరొక ఈ వీడియో ద్వారా దేవుని మాటలను వినుచున్నటువంటి మా ప్రియ శ్రోతలైన మీ అందరికీ క్రీస్తు ప్రభు నామమున శుభవందనాలు తెలియపరుచున్నాను. గత వీడియోలో ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను బోధించుకున్నాం. ఉపవాసం అనేటటువంటిది మన భక్తి జీవితానికి ప్రాముఖ్యమైనదని, అది ఒక చిన్న సాధనంగా మనం గుర్తించాలని మీకు చెప్పడం జరిగింది. అయితే ఈ సమయమందు అసలు ఉపవాసం యొక్క ఆనవాళ్ళు, ఉపవాసము ఏ సందర్భాలలో మనకు బైబిల్ గ్రంథమందు చెప్పబడ్డాయనే విషయాలను మనం ఆలోచన చేయగలిగితే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో అలాగునే క్రొత్త నిబంధనలో ఉపవాసమునకు సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్లను మనం చూడవచ్చు. అయితే ఇక్కడ గమనించినప్పుడు ఏ ఏ సందర్భాల్లో అసలు పరిశుద్ధ బైబిల్ పాత నిబంధనలో ఉపవాసాలు చేశారని మనం ఆలోచన చేయగలిగితే, నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయములో నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనమందు ఈ విధంగా వ్రాయబడినటువంటి ఒక మాటను మనం ఆలోచన చేయవచ్చు. పాత నిబంధన గ్రంథములో ఆనాటి ఇశ్రాయేలీయుల ప్రజలు చెరలో ఉన్నటువంటి కాలమందు నెహెమ్యా అనేటటువంటి ఒక ప్రవక్తను దేవుడు ఎన్నుకుని మొదటి అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. ఇక్కడ ఈ సందర్భాన్ని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు గాని, ఆయన అంటున్నాడు, నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అలా ఉంది, ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి. అందువలన ఈ నెహెమ్యా ఏమని ఆయన మాట్లాడుతున్నాడు అనంటే, వాళ్ళ యొక్క స్థితిని గూర్చి దేవుడు చెప్తున్నప్పుడు, నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు, ఎన్ని దినాలో చెప్పలేదు, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. అంటే ఆ ఉపవాస సమయాన్ని ఆయన ఎన్నుకుని కొన్ని దినాలు దుఃఖముతో ఆయన ఉపవాసం ఉన్నాడట. అందువలన ఏడుస్తున్నాడట. అయితే ఈ మధ్యలో ఏం చేస్తున్నాడు? ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆనాటి దినాల్లో వారు ఉపవాసం ఉన్నారనంటే యెస్ ఉన్నారు. ఇలాంటి భక్తులున్నారు. ఇక అనేక సందర్భాలు ఉండొచ్చు. కానీ కొన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే వారు చేసినటువంటి ఉపవాసంలో వారు ఎలా ఉపవాసం చేశారు? ఉపవాస సమయంలో ఏ విధంగా వారు దేవునికి విజ్ఞాపన చేసుకున్నారనే సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. అలాగుననే ఇశ్రాయేలీయులను చెరలో నుంచి విడిపించేటటువంటి ఈ క్రమంలోనే దానియేలు అనేటటువంటి ఒక మంచి భక్తుడిని కూడా మనం చూస్తూ ఉంటాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఈ భక్తుడైనటువంటి దానియేలు కూడా, జ్ఞాని అయినటువంటి దానియేలు కూడా 9వ అధ్యాయం 3వ వచనంలో రాయబడినటువంటి సంగతిని మనం గమనించినప్పుడు, అంతట నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి, అంటే వారు ఉపవాసం ఉన్నారు. ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై, అంటే అదే సమయంలో వారు చేసే పని ఏమిటి అనంటే, ప్రార్థనా విజ్ఞాపనములు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటిని. అంటే వారు ఉపవాసాలు చేశారనంటే చేశారు. భక్తులే చేశారు. వారు ఎలా చేశారో కూడా చెప్పబడింది. అయితే వారు ఆ ఉపవాసాలను ఎందుకు చేశారో అట, దేవునికి విజ్ఞాపనం చేసుకోవడానికి ఆ సమయాన్ని. అలాగునే ఇక్కడ మాట్లాడుతూ దానియేలు తన మనస్సును దేవుని ఎదుట నిబ్బరము చేసుకున్నాడట ఉపవాసం బట్టి. కనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉపవాసం చేసినటువంటి భక్తుల జీవితాలు మనకు కనబడుతున్నప్పుడు, ఉపవాసం ఎంత ప్రాముఖ్యమైనదనేది మనం గుర్తించాలి. అంత మాత్రమే కాదు, పాత నిబంధనలో అనేక సందర్భాల్లో మనం చూసినప్పుడు, సమూయేలు మొదటి గ్రంథంలో కూడా ఈ ఉపవాసమును గూర్చినటువంటి కొన్ని విషయాలు పాత నిబంధనలో మనం చూస్తున్నాం. 7వ అధ్యాయమున 7వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం గమనిద్దాం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి, వారు ఏమున్నారట? ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. ఇక్కడ కూడా వీరు ఉపవాసం ఉన్నప్పుడు వారు చేసింది ఏమిటి అనంటే, అయ్యా మేము పాపాత్ములం, మా విజ్ఞాపన ఆలకించు లేదా మమ్మల్ని క్షమించు అనేటటువంటి సందర్భాన వారు ఉపవాసాలు జరిగించారు.
అలాగున్న ఇదే సమూయేలు, రెండవ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా మనం గమనించగలిగితే, 12వ అధ్యాయము 22వ వచనంలో కూడా అతడు అంటే ఇక్కడ దావీదు, అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకుని నేను ఉపవాసముండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు బిడ్డ చనిపోయెను గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? అంటే అక్కడ బిడ్డ ఆపదలో ఉన్నప్పుడు తను ఉపవాసం చేశాడట. ఎందుకనంటే దేవుని కనికరాన్ని పొందుకోవడానికి. దేవుడి బిడ్డ ప్రాణాన్ని నిలబెడతాడు లేదా ఆయన ఆయన సహాయం చేస్తాడనే విషయం. అంటే ఇక్కడ గమనించాల్సిన ఈ సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకు సహాయము కలిగినట్లు ఉపవాసం చేయొచ్చు. అయితే మొదటి సందర్భంలోనే జ్ఞాపకం చేశాను. ఉపవాసం అనేది దేవుడు ఎక్కడా కూడా ఆజ్ఞగా పెట్టలేదు. ఆయన ఎక్కడా కూడా అది చేయకపోతే ఎప్పుడైతే ఆజ్ఞగా పెట్టాడో అది మనం చేయకపోతే ఆజ్ఞాతిక్రమే పాపం కదా! అందువల్ల ఆయన ఎక్కడా కూడా ఆజ్ఞగా ఇవ్వలేదు. అది ఒక భక్తి జీవితంలో భాగంగా దేవుడు నీకిచ్చినటువంటి ఒక చిన్న సాధనం మాత్రమే. కనుక పాత నిబంధనలో ఉపవాసం చేసిన ఆనవాళ్లు ఉన్నాయా అనంటే, ఇలాగున పాత నిబంధనలో కొన్ని సందర్భాల్లో ఉపవాసము వారెలా చేశారు? ఎందుకొరకు చేశారు? ఎలాంటి ఉద్దేశంతో చేశారనే విషయాన్ని మనం ఇప్పటి వరకు పాత నిబంధనలో చూసాం. అక్కడే మరొక విషయాన్ని కూడా మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు గ్రంథం 9:3లో మనం చదివాం. అక్కడ దానియేలు గోనెపట్ట కట్టుకుని అంటే అది విచారానికి సూచన. ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉన్నాడు. ఆ రోజుల్లో ఉపవాసం ఉన్నటువంటి పద్ధతులవి. ఆనాడు వారలాగున ఉపవాసం ఉన్నారు. ఈరోజు మనం అలా చేయాలా అనంటే, ఈరోజు మనం అలాగున చెయ్యాలో, ఎలా చేయాలో అనేది ప్రభువు చెప్పిన మాటల్లోనే మనం చూడాలి. అయితే క్రొత్త నిబంధనలో కూడా ఎక్కడైనా క్రీస్తు బోధల్లో గాని, అపోస్తలులు చెప్పిన మాటల్లో గాని, ఉపవాసమును గూర్చిన ఆనవాళ్లు ఉన్నాయనంటే ఖచ్చితంగా ఉన్నాయి. సాక్షాత్తు క్రొత్త నిబంధనకు కర్త అయినటువంటి తన నిబంధన రక్తాన్ని తన తన స్వరక్తాన్నిచ్చి ఆ నిబంధనను స్థిరపరిచిన ప్రభైన యేసుక్రీస్తు మాటల్లోనే మనం చూడొచ్చు ఉపవాసమును గూర్చినటువంటి సంగతులు. ప్రభైనటువంటి యేసుక్రీస్తు బోధ నేటి క్రైస్తవ సమాజానికి మార్గాన్ని ఇచ్చేటటువంటిదని మనందరం ఎరిగిన వారం. ఈరోజు మనం పాత నిబంధనలో లేము. క్రొత్త నిబంధనలో క్రీస్తు బోధను బట్టి దేవుని మార్గములో నడుస్తున్న వారు. దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వారు. ఆనాటి నిబంధనలో ఆ ప్రజలు సున్నతి ద్వారా వారు ఇశ్రాయేలు అనేటటువంటి దేవుని ప్రజలుగా పిలువబడితే, ఈరోజు క్రొత్త నిబంధనలో క్రీస్తు ద్వారా ఆయన యందు మనము ఆయనను విశ్వసించి బాప్తిస్మం పొంది రక్షింపబడటం ద్వారా ఆయన ద్వారా దేవునికి మనం బిడ్డలుగా, కుమారులుగా పిలువబడుతున్నాం అనే సంగతి మీరందరూ ఎరిగినటువంటి వారు. అలాంటి మన యొక్క క్రీస్తు ఆయన బోధలో ఈ ఉపవాసమును గూర్చిన విషయాలు ఉన్నవా అనంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ విధమైనటువంటి మాటలు రాయబడ్డాయి. మీరు ఉపవాసము చేయనప్పుడు సాక్షాత్తు యేసు ప్రభువారు చెప్తున్న మాట. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి. ఇంతకు మునుపే మనం నేర్చుకున్నాం. పాత నిబంధనలో వారు దుఃఖము కలిగి ఉపవాసం చేశారు. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే నేటి క్రైస్తవ సమాజంలో ఉపవాసము పేరట జరుగుతున్నటువంటి కొన్ని ప్రమాదాల నుండి మీరు బయటపడాలని ఈ సంగతులు మీ ముందుంచడానికి నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. మన యొక్క భక్తి జీవితానికి ఆధారమైన క్రీస్తు ఆయన బోధలో ఏం చెప్తున్నాడు అనంటే, మీరు ఉపవాసం చేయనప్పుడు అన్నాడు. అంటే మీరు ఉపవాసం చేయండనే కదా యేసుప్రభు చెప్తున్నాడు ఆనాటి ప్రజలకి. అయితే ఉపవాసము చెయ్యమని చెప్పినటువంటి ప్రభువు ముందు పాత నిబంధనలో వారు చేసినట్టుగా చేయమంటున్నాడా? ఉపవాస ధర్మాన్ని ఆయన మార్పు చేశాడనే విషయం ఇక్కడ మనకు అర్థమవ్వాలి. దుఃఖముక్కులై ఉండకుడి. పాత నిబంధనలో ధూళి పోసుకున్నారు. దుఃఖముతో నుండి ఉపవాసం చేశారు. కొన్ని దినాలు దుఃఖముతో ఉండి వారు ఉపవాసం చేసి అక్కడ ఉన్నటువంటి సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కానీ యేసు ప్రభు ఉపవాసం చేయమంటున్నాడు గానీ, దుఃఖముక్కులై ఉండకుడి అంటున్నాడు. అంటే ఈరోజు దుఃఖము లేనటువంటి ఉపవాసం మనం చేయాలట. ఇది ఒకంత ఆశ్చర్యంగా కనబడుతుంది. ఆ కింద ఇంకా మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని. అంటే జనరల్‌గా ఎలా ఉంటారట? ఉపవాసం చేసేటటువంటి సమయాల్లో తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురట. చేసుకొందురని యేసుప్రభు చెప్తున్నాడు. అంటే ఇదంతా
ఏమిటి అనంటే పైనే చెప్పాడు వేషధారులు. అంటే ఈరోజు మనం అంటే క్రీస్తు బోధన బట్టి మనం మాట్లాడుకుంటే, ఈరోజు ఒకవేళ నువ్వు వ్యక్తిగతంగా ఉపవాసం ఉన్నావా? ఆ ఉపవాసంలో దుఃఖం ఉండకూడదు. ఒకవేళ నువ్వు దుఃఖపడి ఉపవాసం చేస్తున్నావా? పాత నిబంధన వలె చేస్తున్నావు. క్రొత్త నిబంధన వలె చేయట్లా. క్రీస్తు బోధన అనుసరించి చేయట్లా. అలా చెయ్యని పక్షాన మనం వేషధారణతో కూడిన ఉపవాసం చేస్తున్నామని ఆ మాటను బట్టి గ్రహించొచ్చు. ఇది నేను చెప్తున్న మాట కాదు. అలాగే ఉపవాసం చేసేటప్పుడు మనుషులకు కనబడకూడదట. కానీ నేటి క్రైస్తవ సమాజంలో ఏంటో ఉపవాస దినాలను ప్రకటిస్తున్నారు. ఎందుకండి ఉపవాస దినాలు చేస్తున్నారు అని అడిగితే, ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం చేశాడు. సరే ఆయన చేశాడు. అక్కడున్న కార్యాన్ని బట్టి, ఆయన చేయాల్సినటువంటి మహత్తరమైన కార్యాన్ని బట్టి. అయితే మనం ఉపవాసం ఉండొద్దని నేను మాట్లాడట్లేదు గానీ, 40 దినాలు ఉపవాసం ఉండమని యేసుప్రభు ఎక్కడైనా చెప్పాడా? శిష్యులకు చెప్పాడు, సమస్త జనులకు వెళ్లి సువార్తను ప్రకటించండి సర్వ సృష్టికన్నాడు. అలా ఎక్కడైనా యేసుప్రభు ఉపవాసం గురించి మాట్లాడుతూ నేను 40 దినాలు ఉన్నాను, మీరు కూడా 40 దినాలు ఉండండి అని చెప్పాడా? పోనీ అపోస్తలులు ఎక్కడైనా అలాంటి కార్యాలు చేశారా? వారు ఉపవాసాలు చేసిన సందర్భాలు పౌలు లాంటి వారు జ్ఞాపకం చేశారు. కానీ వారు ఉపవాస దినాలను ఆచరించినట్టు ముఖ్యంగా 40 దినాలు ఆచరించినట్టుగా ఎక్కడా కూడా బైబిల్‌లో మనకి క్రొత్త నిబంధనలో లేదు. మరి లేని వాటిని ఎలాగున ఈ క్రైస్తవ సమాజంలోకి తీసుకొచ్చారు? ఇదంతా వేషధారణ సంబంధమైనటువంటి ఉపవాసంగా మనం గుర్తించాలి. ఈరోజు క్రొత్త నిబంధనను బట్టి నీవు నేను ఉపవాసం చేస్తూ ఉన్నట్లయితే అందులో దుఃఖం ఉండకూడదు. అది మనుషులకు కనబడకూడదట. ఇప్పుడు పెద్ద పెద్ద బోర్డులు పెడుతున్నాం ఉపవాస దినాలని. మరి మనుషులకు తెలిసిపోతుంది. ముఖాలు వికారంగా పెట్టుకుంటామట అంటే మనుషులకు తెలిసిపోతుంది. ఈ ఉపవాసం వద్దన్నాడు యేసుప్రభు. మరి ఉపవాసం ఎలా చేయాలి? చేయమన్నది యేసుప్రభువే. మరి ఇలా చేయకుండా ఎలా చేయాలి? 17 వచనంలో ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక మనుషులకు కనబడే ఉపవాసాలు వద్దు. ఉపవాసము నీ వ్యక్తిగతము. ఉపవాసము నీ వ్యక్తిగత భక్తి జీవితానికి సంబంధించినటువంటి విషయము. కనుక నువ్వు చేసుకుంటే ఓకే. దేవుడు వద్దనని చెప్పట్లేదు. అయితే ఆ ఉపవాసాన్ని చేసేటప్పుడు ఇదిగో ప్రభువు చెప్పిన ప్రిన్సిపల్‌ని మనం ఫాలో అవుతున్నామా లేదా? చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని. ఎంత చక్కటి మాట. నిన్ను సీక్రెట్‌గా ఆయన చూస్తున్నాడు. నీ ఉపవాసాన్ని కూడా చూస్తున్నాడు. రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తలంటుకుని నీ ముఖము కడుక్కొనుము. అంటే వికారంగా పెట్టుకోవద్దు. వేషధారణ ఉపవాసం వద్దు. నువ్వు ఉపవాసం చేస్తున్నావని పబ్లిక్‌కి తెలియాల్సిన పని లేదు. ఎందుకంటే అది పబ్లిక్‌కి అవసరమైనటువంటిది కాదు. నీ వ్యక్తిగతమైనటువంటిది. నువ్వు శుక్రవారం ఉంటావా? శనివారం ఉంటావా? సోమవారం ఉంటావా? ఎప్పుడైనా ఉండు. ఎన్ని దినాలనేది నీ మీద ఆధారపడి ఉంది. కానీ యేసు ప్రభువు 40 దినాలు గాబట్టి, కొంతమంది మోషే పైకెళ్ళి 40 అసలు దానికి నీకు సంబంధం ఏంటి? కనుక ప్రేమతో ఈ విషయాలు గమనించాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. కాబట్టి క్రొత్త నిబంధనలో సాక్షాత్తు యేసు ప్రభువారు ఉపవాసమును గూర్చి ఆయన మాట్లాడినటువంటి సంగతులు మనం ఇక్కడ గమనించవచ్చండి. అలాగే అపోస్తలులు కూడా కొన్ని సందర్భాల్లో వారు ఉపవాసములు అని గూర్చి మాట్లాడినటువంటి సంగతులు మనం చూస్తాం. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘము గాని, అపోస్తలులు గాని అంటే వారు పదే పదే చేయలేదు గాని, కొన్ని సందర్భాల్లో వారు చేసిన అన్నట్టుగా మనం చూడొచ్చు. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయమందు 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతట వారు ఉపవాసముండి ప్రార్థన చేసి ఉపవాసానికి, ప్రార్థనకి అనుబంధం ఉంది. అంటే ఆ మొదటి శతాబ్దంలో క్రైస్తవులనేవారు ఉపవాసం చేశారు. ఒక ప్రత్యేకమైన కార్యం నిమిత్తం. ఇదిగో దైవ సేవకులు ఒక ప్రత్యేకమైన సువార్త బాధ్యతను వారి పనిని వారు కలిగి ఉన్నారు గనుక, వారి నిమిత్తం వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని ఇక్కడ వారు దుఃఖపడినట్టు ఎక్కడా లేదు. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు. ఇక్కడ అపోస్తలులు గాని మొదటి శతాబ్దం సంఘం ఉపవాసం చేసింది. ఉపవాసంలో ప్రార్థనలు చేశారు. ప్రభువుని సేవించారు. కానీ ఎక్కడా కూడా వారు దుఃఖముఖులై ఉండలేదు. ఎక్కడా కూడా వారు ఉపవాసం చేసినట్లు అనేకులకు అక్కడ ప్రచురపరచుకోలేదు. యేసు ప్రభు చెప్పిన మాటని వారు తూచా తప్పక అనుసరించారనే సంగతి ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తుంది. అలాగునే అపోస్తలులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికల్లో కూడా ఆయన మాట్లాడుతూ రెండో పత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో ఆయన సువార్త ప్రయాణంలో ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడో అక్కడ మాట్లాడుతూ
శ్రమల యందు, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలలోను, అల్లరుల్లోను, ప్రయాసములలోను, జాగారముల్లోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమే. వారు కూడా కొన్ని సందర్భాల్లో నోటికి కళ్ళెం పెట్టుకోవాల్సొచ్చేది. అంటే ఆహారము తినలేనటువంటి పరిస్థితులు, అలాంటి స్థితి కాలాల్లో వారు ప్రయాణం చేశారు. కనుక వారి సువార్త ప్రయాణాలు వారు ఉపవాసము ఉండాల్సిన పరిస్థితులొచ్చాయి. ఎందుకంటే ఆహారం దొరకని పరిస్థితి కొన్ని సందర్భాలు. వారిని కొట్టడానికొచ్చినప్పుడు దాక్కోవడానికి కొన్ని స్థలాలకు వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఆహారం ఉండేది కాదు. ఓడల్లో జాగారాలు, ఉపవాసాలు వారివి ఇలాంటివి శ్రమకాలమందు ఉపవాసాలు. కానీ విచిత్రం ఏంటంటే, బహుశా ఇలాంటి ఉపవాస సమయాల్లో కూడా ఇవి పనిగట్టుకుని దినాలు పెట్టుకొని ఉండినటువంటి ఉపవాసాలు కాదు. అక్కడ ఉన్నటువంటి ఆ సువార్త భారము కలిగి వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకలితో అలమటించినటువంటి సందర్భాల్లో వారు ఉపవాసం ఇది శ్రమ సంబంధమైనటువంటి ఉపవాసాలు. అయినా కూడా వారెక్కడా కూడా దుఃఖముఖులై ఉన్నట్టు అక్కడ మాట్లాడలేదు. ఎక్కడా కూడా అపోస్తలుడైన పౌలు ఇన్ని విషయాలు కొరింథీ పత్రికలో 2 పత్రికలు ఆయన రాశాడు. ఎక్కడా కూడా ఉపవాసం ఎలా చేయాలో రాయలేదు. ప్రభురాత్రి భోజనం ఎలా చేయాలో రాశాడు. సువార్త ఎలా ప్రకటించాలో రాశాడు. ఇంకా విగ్రహారాధన గూర్చి అనేక విషయాలు రాశాడు. కానీ ఉపవాసం గురించి ఆయన ఎక్కడా మాట్లాడలా. ఎందుకనంటే అది వ్యక్తిగతమైనది. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనంలో కూడా ఒక మాట ఉంది. ఆయన మాట్లాడుతూ అంటే మేము ఇన్ని ఆపదల గుండా ప్రయాణం చేశాం. ఇన్ని కష్టములు మేము అనుభవించాం. తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ ఉపవాసం ఉండాల్సిన పరిస్థితులొచ్చాయి వాళ్ళకి. సేవా పరిచర్యలో. కానీ ఎక్కడ కూడా వారు దుఃఖపడినట్టు గాని, పాత నిబంధనలో చేసినట్టుగా గాని వారు చేయలేదు. కాబట్టి పాత, క్రొత్త నిబంధనలో ఉపవాసమును గూర్చినటువంటి విషయాలు రాయబడినప్పటికీ, నేడు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకు క్రీస్తు బోధ, అపోస్తలుల యొక్క మాటలు, సంఘము యొక్క నడత ఇవే కదా మనకు సాక్ష్యాధారాలు. వాటిని బట్టే కదా ఈరోజు మనం క్రీస్తు మార్గంలో నడుస్తున్నాం. కాబట్టి క్రీస్తు చెప్పినట్టుగా మనము ఈరోజు ఉపవాసము చేసేవారుగా ఉండాలి తప్ప, అది కూడా మీ వ్యక్తిగతమే తప్ప, ఉపవాసాలు చేస్తున్నామని ఎవరికో తెలియడానికో, ఇన్ని దినాలు మాత్రమే చేయాలనో, ఇలాంటి వాటికి వాక్యాధారాలు లేవు. ఎక్కడా క్రీస్తు వారు గాని, అపోస్తలులు గాని, మొదటి శతాబ్దపు సంఘము గాని, ఇన్ని దినాలు ఉపవాసం చేసినట్టుగా లేదు. కానీ ఉపవాసం చేశారు. కాబట్టి ఈరోజు నేను ఉపవాసము చేయొద్దని చెప్పట్లా. ఉపవాసానికి వ్యతిరేకం కాదు. కానీ ఉపవాస దినము అనేటటువంటిది ఎక్కడా కూడా మనకు బైబిల్‌లో క్రొత్త నిబంధనలో ఇన్ని ఉపవాసాన దినాలు ఆచరించమనేటటువంటి ఆజ్ఞ లేదు అనే సంగతిని మీకు నేను తెలియపరుస్తున్నాను. కనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉపవాసమును గూర్చినటువంటి కొన్ని క్లుప్తమైనటువంటి సంగతులుగా మీకు తెలియపరుస్తున్నాను. దేవుని చిత్తమైతే మరొక వీడియో ద్వారా మరికొన్ని సంగతులు ఈ ఉపవాసమును గూర్చి మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ మాటలు మీకు అర్థవంతంగా ఉన్నాయని నమ్ముతున్నాను. ఒకవేళ చెప్పబడినటువంటి సంగతుల్లో ఏవైనా మీకు అర్థం కానటువంటి సంగతులు చెప్పబడిన విషయంలో ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియపరచండి. మీ ఆత్మీయ అభివృద్ధి కొరకు మాకు దేవుడిచ్చిన శక్తి మేరకు మేము ప్రయాసపడుతున్నాం. ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించండి. మా పరిచర్య కొరకు ప్రార్థించండి. మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థించేవారుగా ఉన్నాం. ఒకవేళ మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే వాటిని కూడా కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. తప్పక మీకోసం ప్రార్థన చేస్తాం. ఈ మాటలు విన్న మిమ్మల్ని సర్వోన్నతుడైన దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ ప్రత్యేక శుభవందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.